నమస్తే అందరికీ. సో, ఈరోజు అంటే మోస్ట్‌లీ చాలామందికి తెలవదు. ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది ప్రపంచంలో. అదేందంటే ఒలింపిక్స్. ఒలింపిక్స్ అంటే ఏంటిది అంటే, మనకు క్రికెట్ అంటే బాగా ఐడియా ఉంది కాబట్టి క్రికెట్‌లో విధంగా చెప్తా నేను. క్రికెట్ మనకు రీసెంట్‌గా ఓడిఐ వరల్డ్ కప్ జరిగింది కదా! ఇండియాలోనే జరిగిందది. సో, ఇండియా హోస్ట్ చేసింది. అంటే చాలా అన్ని కంట్రీస్ వచ్చి ఇండియాకొచ్చి ఆ వరల్డ్ కప్ ఆడింది. అలాంటి ఓడిఐ వరల్డ్ కప్ 4 ఇయర్స్‌కి ఒకసారి జరుగుద్దనమాట. అలాగే ఈ ఒలింపిక్ అట్లా ఉంటదనమాట. ఒలింపిక్స్ ఏందంటే ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తంలో బాగా ఫేమస్ గేమ్స్, బాగా చాలామంది ఆడే గేమ్స్ ఉంటాయి కదా! లైక్ ఎగ్జాంపుల్ ఏందంటే జావెలిన్ త్రో, లాంగ్ జంప్, రన్నింగ్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అట్లా చాలా ఉంటాయన్నమాట. ప్రతి కంట్రీ ఆడుతది. దాంట్లో అట్లా ఆడే గేమ్స్ అన్నీ ఒలింపిక్స్ ఫెస్టివల్ లాగా జరుగుద్దనమాట ఒక ప్లేస్‌లో ప్రతి 4 ఇయర్స్‌కి. సో, ఆ ఒలింపిక్స్ నాకు వచ్చిన క్వెషన్ ఏందంటే, అంటే నేను నిన్న చూసాననమాట. ఎక్కువ ప్లేయర్స్ ఎవరున్నారు అండ్ ఏ దేశం ఎక్కువ ప్లేయర్స్ పంపిందని చెప్పి నేను చూసాననమాట. సో, అప్పుడు నాకు చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ మొత్తం పాపులేషన్ 33 క్రోర్స్. కానీ వాళ్ళు పంపింది ఎంతమంది పంపిల్లంటే, వాళ్ళు పంపిన అథ్లెటిక్స్ 592. ఫ్రాన్స్ 573. వాళ్ళకున్న పాపులేషన్ ఎంత 6.8 క్రోర్స్ అంట. ఆస్ట్రేలియా 460 ప్లేయర్స్ పంపింది. జపాన్ 403 ప్లేయర్స్ పంపింది. చైనా 388 మెంబర్స్ పంపింది. వాళ్ళకున్న పాపులేషన్ ఎంత 140 క్రోర్స్. మనలాగానే ఆల్మోస్ట్ 2, 3 క్రోర్స్ అటు ఇటు ఉంటది. అండ్ స్పెయిన్ 383 మెంబర్స్ పంపింది. ఇటలీ 371 మెంబర్స్ పంపింది. బ్రిటన్ 327 మెంబర్స్ పంపింది. కెనడా సో ఇంతమంది. అంటే ఇవన్నీ పెద్ద పెద్ద కంట్రీస్, అంటే చిన్న స్కాట్లాండ్ కూడా చాలా మంది పంపింది. అంటే నెదర్లాండ్స్, స్కాట్లాండ్ అలాంటి కంట్రీస్ అన్ని చిన్న చిన్న కంట్రీస్ కూడా మనకన్నా వెనకంద ఉన్న కంట్రీస్ కూడా చాలా మంది పంపింది. చాలా మంది ప్లేయర్స్ వెళ్ళారనమాట. మోస్ట్లీ అందరూ 400, 500 పంపిళ్ళు. కానీ ఇండియా మాత్రం ఎంతమంది పంపిందంటే, ఇండియాకున్న పాపులేషన్ మొత్తం ఎంత 142, 143 క్రోర్స్ ఉంది పాపులేషన్. కానీ పంపింది ఎంతమంది అంటే జస్ట్ ఓన్లీ 117 మెంబర్స్ పంపింది. 117 మందిని పంపిందనమాట. అంటే 117 మంది ఎంత 140 క్రోర్స్ పీపుల్స్ ఉన్న దేశంలో 117 మందే వెళ్ళడం అంటే అది ఎంతవరకు కరెక్ట్, అంటే మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం స్పోర్ట్స్‌కి, అంటే ఎంత వెనకంజలో ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో, అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే, తప్పు ఎక్కడ జరుగుతుందంటే మోస్ట్‌లీ ఇప్పుడు 'బాగ్ మిల్కా బాగ్' అనే ఒక సీన్ ఉంటది. దాంట్లో తను ఒక పట్టుదలతోటి ఎళ్లి ఆహ్, తన స్వయం కృషితోటి కష్టపడి తను ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచాడనమాట. అండ్ నేనెప్పుడో చిన్నప్పుడు చదువుకున్న 'అభినవ్ బింద్రా' ఎప్పుడో చిన్నప్పుడు గోల్డ్ మెడల్ తీసుకొచ్చిండు. అండ్ మొన్న 'నీరజ్ చోప్రా' జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిండు. అండ్ డైమండ్ బాయ్ ఆఫ్ ఇండియా ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుందంటే, నాకు మోస్ట్‌లీ మనం ఎడ్యుకేషన్ ఇచ్చేంత వాల్యూ వేరే దేనికి ఇవ్వట్లేము. అంటే చిన్నప్పటి నుంచి సరే మన 10థ్ వరకు అకాడమిక్స్ ఎవరికైనా కామన్ థింగ్. ఇప్పుడు పిల్లలు వాళ్ళు క్రికెట్ ఆడతా, ఫుట్‌బాల్ ఆడతా, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రోలో కెరీర్ ఎంచుకుంటా అంటే మన పేరెంట్స్ నచ్చదు ఫస్ట్. ఏమంటారంటే, "ఎక్కడ ఆడాలిరా నీకు పోయి చదువుకోపోరా" అంటారు. అదే అంకులు నిన్న మామూలుగా ఒక ఆమెకు గోల్డ్ మెడల్ బ్రాంజ్ వచ్చింది. సో, అదే అంకులు అట్లా అన్న అంకులే ఇయాల వాట్సాప్‌లో స్టోరీ పెడతాడు. ఏమని, ఒక అమ్మాయి ఆడపిల్ల 2 మెడల్ తీసుకొచ్చిందని చెప్పి. అది దారిలో పోతున్న మనోళ్ళు కనపడితే, "అది చూసినవారా అమ్మాయి, అమ్మాయి అంటరా అమ్మాయి 2 మెడల్ తెచ్చుకొచ్చిందిరా, నువ్వున్నావు ఎందుకురా" అంటారు. మరి వాని కొడుకేమన్నా నీరజ్ చోప్రానో లేదా బిడ్డ ఏమన్నా పీవీ సింధువా? అట్లేం కాదు. అది ఏం కాదు. కానీ నీతులు చెప్తా అంటారు వాళ్ళు. వాళ్ళ సొంత పిల్లలు ఏమన్నా, వాళ్ళ సొంత పిల్లలు పోయి ఆడపిల్లనేమో పెళ్లి చేసి పంపిస్తాడు. మగ పిల్లగాడినేమో ఫ్రాన్స్‌లో, అంటే ఔట్ ఆఫ్ కంట్రీ పంపిస్తాడు. వాడు ఫస్ట్ వానికి లేదు దేశభక్తి. కానీ స్టోరీ పెడతాడు. స్టోరీ పెట్టి చూసినవారా అని పక్కోళ్ళని ఎగతాళి చేయడం. పక్కోళ్ళ మీద ఏదో ఆయన పెద్ద దేశభక్తి ఎక్కువున్నట్టు మాట్లాడడం అలాంటియనమాట. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం కూడా స్పోర్ట్స్‌కి ఇంపార్టెన్స్ ఇయ్యాలి. నాకు తెలుసు మనం ఇప్పుడు అంత డెవలపింగ్ కంట్రీ. నా చిన్నప్పటి నుంచి ఇండియా డెవలపింగ్ కంట్రీ. ఇంకా ఎప్పుడు డెవలప్ అయిద్దో నాకు కూడా తెలవదు. కానీ డెవలపింగ్ కంట్రీ అన్నప్పుడు ప్రతి దాంట్లో ఉండాలి. అంటే ఇండియా ఈస్ నాట్ ఓన్లీ ఆల్ అబౌట్ హాకీ, క్రికెట్ కదా! చాలా గేమ్స్ ఉంటాయి కదా! సో, ఇప్పుడు ఇండియాకి బై గేమ్స్ కూడా చాలా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక ప్లేయర్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిస్తే అది ప్రపంచం మొత్తం తెలుస్తది. ఆ ప్లేయర్ ప్రపంచం మొత్తం తెలుస్తాడు. సో, ఆ ప్లేయర్ గురించి మనం సెర్చ్ చేయడం అందులో రొనాల్డో మెస్సీ ప్రపంచం మొత్తం తెలుసు. కానీ అదే మన దగ్గర ఉన్న సునీల్ ఛెత్రి వానికి తెలవదు. రొనాల్డో మెస్సీ వాడు కూడా ఫుట్‌బాల్ చూడడు, ఫుట్‌బాల్ ఆడేం చేయడు. రొనాల్డో, మెస్సీ వాళ్ళకున్న క్రేజ్ చూసి వాడు వాట్సాప్ ఫోటో పెట్టుకుంటాడు. ఇన్‌స్టా రీల్స్ పెడతాడు. అది చేస్తాడు, ఇది చేస్తాడు. కానీ వాళ్ళతో పాటు వాళ్ళలాగా గ్రేట్ ప్లేయర్ సునీల్ ఛెత్రి. సునీల్ ఛెత్రిని ఎవరు లేపరు. ఎందుకంటే సునీల్ ఛెత్రి ఇండియా కాబట్టి. నువ్వు సొంతం నీ దగ్గర ఉన్న ప్లేయర్‌ని ఎవరు లేపరు. బయట ఎక్కడో ఉన్న మెస్సీ కావాలి నీకు. క్రిస్టియానో రొనాల్డో కావాలి నీకు. బయట ఎక్కడున్న తెలుగు, ఇంగ్లీష్ మూవీస్ కావాలి నీకు. పక్కన ఎక్కడున్న అవి కావాలి నీకు. అని తప్పించి ఇక్కడ లోకల్‌లో
ఒక ఒకడు స్వయం కృషితోటి నిన్ను రన్నింగ్‌లో అంటే రన్నింగ్ చేసి ఆ కామన్‌వెల్త్ గేమ్స్‌లో అయినా, ఒలింపిక్స్‌లో అయినా గోల్డ్ మెడల్ తీసుకొస్తా అంటే నువ్వు పీకినవు తీ అన్నట్టుంటది మొత్తం వ్యవహారం. సో, ఇప్పుడు ఇండియాలో ఎట్లుంటదంటే ఒక మనిషి తనకు నచ్చిన పని చేద్దాం అంటే ఫస్ట్ ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చుట్టుపక్కల. సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో, అమ్మ, నాన్న వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి, "సరే కొడుకా నువ్వు పోరా" అని చెప్పి పంపిస్తే, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏమంటారంటే, "ఏం బుద్దమ్మ ఇది సక్కంగా చదువుకో" అని చెప్తే, చదువుకుంటే అయిపోద్ది కదా మీ పిల్లగాడు. ఎందుకు అనవసరంగా అట్లా పంపిస్తే ఆటలాడితే ఆటలాడితే డబ్బులిత్తరా ఎవరన్నా మీకు? క్రికెట్ ఆడితే డబ్బులొత్తయా? ఫుట్‌బాల్ ఆడితే డబ్బులొత్తయా? జావెలిన్ త్రో ఏస్తే డబ్బులొత్తయా? ఎవడు చెప్పిండు నీకంటరు. వాళ్ళకి పక్కోనికి ఏం తెలవదు ఫస్ట్ ఆనికి. ఏందంటే వాడు వాడు పోతా అంటే అవసరమా అన్నట్టుంటది. సో, ఇప్పుడు అట్లుంటది. ఆ విధంగా ఉంటది. వాడు అసలు ఆమెకు జావెలిన్ త్రో అంటే ఏం తెలవదు. షార్ట్ పుట్ అంటే తెలవదు. లాంగ్ జంప్ అంటే తెలవదు. ఏం తెలవదు వాళ్ళకు. కానీ ఏందంటే పిల్లని అర్థం చేసుకొని పేరెంట్స్ వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే, అంటే పోరా అంటే వాళ్ళు ఇలాంటియన్నీ అనుభవించాలన్నమాట. ఇలాంటియన్నీ ఎదుర్కొంటూ రావాలి. ఎదుర్కొంటూ వచ్చి వాడు గేమ్స్‌లో పర్ఫార్మ్ చేద్దామన్నప్పుడు కోచ్‌కి డబ్బులివ్వాలి. దగ్గర 1,00,000, 2,00,000 ఫీజ్ ఉంటది. 1 మంత్, 2 మంత్‌కి అన్నమాట. సో, కరెక్ట్ ఫుడ్ ఉండాలి. కరెక్ట్ డైట్ ఉండాలి. ఒక మిడిల్ క్లాస్ మెంబర్ ఒలింపిక్స్ దాకా వెళ్ళాలంటే చాలా అదన్నమాట. సో, నేను చెప్పాలనుకున్నానంటే మీరు ఒలింపిక్స్ అనంగానే గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అని చెప్పి సాధారణంగా మాలాంటోళ్ళని నువ్వు చూసినావా వాళ్ళేదో పీకిలు నువ్వేం పీకిలు అని చెప్పి చూడకుండా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటది. మీకు కూడా మీకు నచ్చిన పని చేయండి. నాకు వచ్చిన ప్రశ్న ఏందంటే 140 క్రోర్స్ పీపుల్స్‌లలో 170 పీపుల్స్ మాత్రమే ఎళ్లి ఆడడం అనేది నాకు అది కరెక్ట్ అనిపియలేదు. మళ్ళీ వాళ్ళెంతో 117 ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళు ఆడే గేమ్స్ ఏంటంటే చెప్తా. 140 క్రోర్స్‌లో 117 ప్లేయర్స్ ఎళ్ళిళ్ళనమాట. సో, వాళ్ళు అటెండ్ అయ్యే ఈవెంట్స్ ఎన్నంటే 16 ఈవెంట్స్ అటెండ్ అయితారు. వాళ్ళు ఆడే స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 16 స్పోర్ట్స్ మాత్రమే ఆడతారనమాట. దాంట్లో కొన్ని వందల స్పోర్ట్స్ ఉంటాయి. కానీ జస్ట్ మనం 16 స్పోర్ట్సే మనం వాడతాం ఇయాల. అవేర్‌నెస్ పెరగాలి. అంటే మన గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు ఇండియాకి 35 మెడల్స్ వచ్చినాయి మొత్తం. ఇప్పుడెప్పుడో 1970లో స్టార్ట్ అయిన ఆహ్, ప ఇది మన ఒలింపిక్స్ ఇప్పటివరకు ఒక్కొక్క కంట్రీకి 200, 300 మెడల్స్ వస్తాయి. ఇండియాకి ఓన్లీ 35 మెడల్స్ మాత్రమే వచ్చినాయి. అండ్ హైయెస్ట్ మెడల్స్ ఎప్పుడొచ్చినాయంటే 2020 రియో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఎక్కువొచ్చినాయన్నమాట. 7 ఆహ్, మెడల్స్ అనమాట. అండ్ ఫస్ట్ గోల్డ్ మెడల్ మనకొచ్చింది అభినవ్ బింద్రా షూటింగ్‌లో. అండ్ నెక్స్ట్ అభినవ్ బింద్రా తర్వాత మనకు మొన్న రీసెంట్‌గా రియో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా మళ్ళీ గోల్డ్ మెడల్ తీసుకొచ్చిండనమాట. అండ్ పీవీ సింధు 2 సిల్వర్ మెడల్ తీసుకురావడం అండ్ బాక్సింగ్‌లో అండ్ హాకీలో మనకు అవి తరచుగా మెడల్స్ వస్తున్నాయి. అవే మెడల్స్ మనకు 35 మెడల్స్ మాత్రమే మనకు ఇప్పటివరకు కనపడ్డాయి. అండ్ ఈసారి కొంచెం ఎక్కువ మందే ఎళ్ళిళ్ళు. 170 ప్లేయర్స్ అంటే కంపేర్ టు లాస్ట్ ఒలింపిక్స్ ఈసారి కొంచెం మంచిగనే ఎళ్ళిళ్ళు. అండ్ ఈసారి కూడా కొంచెం అంటే 7 అనేది ఫిగర్ మారి 10, 11 వరకు మెడల్స్ అనేది రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. సో, నేను కూడా ఏమంటున్నానంటే ఒలింపిక్స్ అంటే సాధారణ విషయం కాదు. అండ్ ఫస్ట్ వీలైతే ప్రోత్సహించండి. అంతే తప్పించి కించపరచకండి. అండ్ సపోర్ట్ చేయండి మీరు కూడా మీ పిల్లల్ని. మీ పిల్లలు ఇప్పుడు ఆహ్, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ కూడా కెరీర్ ఉంటది. స్పోర్ట్స్ కూడా కెరీరే ఒకటి కెరీరే. అండ్ స్టడీ లాగానే చదువుకున్న ప్రతి ఒక్కరు డాక్టర్, ఇంజినీర్, ఐఏఎస్, ఐపీఎస్ కాలేడు. వానికంటే ఒక టాలెంట్ ఉంటది. వాడు స్పోర్ట్స్‌లో టాలెంట్ అయ్యి ఉండి స్టడీస్ మీద ఫోకస్ చేయకపోవచ్చు. మీరు ఎప్పుడు బాధపడండి అంటే మీ పిల్లలు అందరితో పాటుగా రన్నింగ్ చేయలేనప్పుడు, అందరితో పాటుగా ఎదగనప్పుడు, అందరితో పాటుగా యాక్టివ్‌గా లేనప్పుడు, అరే! మా పిల్లగాడేంటి వాడు యాక్టివ్‌గా లేడేంది? ఎందుకు ఆడట్లేడు ఆటలు? ఎందుకు అంత మంచిగా పిల్లలతోటి ఆడుకోవట్లేదు, సందడిగా ఎందుకు లేడు అని చెప్పి బాధపడండి. అంతే తప్పించి మా వానికి సైన్స్‌లో మార్క్స్ తక్కువొచ్చినాయి, మ్యాథ్స్‌లో మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ క్లాసో, సెకండ్ క్లాసో, థర్డ్ క్లాస్ అట్లా అకాడమిక్ మొత్తం వాడు ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు వీక్ ఉన్నా, సెవెంత్, ఎయిత్, 10థ్‌లో పుంజుకోవచ్చు. వాడు బ్రెయిన్ పెట్టి చదవచ్చు. అది తప్పి ప్రెషరైజ్ చేయకండి. వాళ్ళు పోయే దారిలో వాళ్ళని వదిలేయండి. అండ్ అది నేను చెప్దాం అనుకుంటున్నా. సో, ఒలింపిక్స్ అంటే అట్లుంటదనమాట. సో, అది మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ టేక్ కేర్. బాయ్.